25 డేస్ బ్యాక్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ని మూసివేయడం జరిగింది. ఏదైతే ఈ బ్రిడ్జి మీద ఎన్హెచ్ బ్రిడ్జి మీద సిక్స్టీన్ జాయింట్ పూర్తిగా డ్యామేజ్ అయిన పక్షంలో దాన్ని రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ని 25 డేస్ బ్యాక్ ఆపడం జరిగింది. ఆపినప్పుడే చెప్పడం జరిగింది, ఒక 1 మంత్ లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ పునరుద్ధరణ అవుతుందని కూడా మాట చెప్పాం. దాని ప్రకారం ఈరోజు ఈ ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ను కూడా పునరుద్ధరించడం జరిగింది. అయితే ఇది వర్క్లో భాగంగా ఏదైతే మినీ బైపాస్లో ఎన్హెచ్ సంబంధించిన ఓవర్లే వర్క్, అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు, కిలోమీటరు డ్రైను, ఓవర్లే వర్క్, రోడ్డు మార్కింగ్, అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ పైన సబ్సిడీ జాయింట్, ఈ పనులన్నింటి నిమిత్తం ఈ పనులు కూడా జరిగినాయి. 3 బాక్స్ కలవట్లు, డ్రైను మినహా మిగతా పనులన్నీ కూడా జరిగినాయి. ఈ 3 బాక్స్ కలవట్లు, అదేవిధంగా కిలోమీటర్ డ్రైన్ రేపు ఫిబ్రవరి 1వ తారీఖు స్టార్ట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 3 బాక్స్ కలవట్లు కానీ బ్యాలెన్స్ డ్రైన్ కూడా 3 మంత్స్ లోపల అవి కూడా కంప్లీట్ చేసి పూర్తిగా అందించడం జరుగుతుందని. ఎందుకు పదే 3 బాక్స్ కలవట్లు మాట్లాడుతున్నాం అంటే, ఈ బాక్స్ కలవట్ల వల్ల మనం చూసాం ఇటీవల గత 10-16 నెలల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఇటు సప్తగిరి లేఅవుట్ కానీ మాగుంట లేఅవుట్ దగ్గర కానీ అవతల నుంచి అవతలకు వాటర్ పోవడానికి ఎగ్జిస్టింగ్ ఏదైతే పైప్ కలవట్లు ఉన్నాయో సరిపోవట్లేదు తీసుకోవడానికి. ఈ 3 బాక్స్ కలవట్లు కూడా కన్స్ట్రక్షన్ చేసి అవి కూడా అందుబాటులోకి తెస్తే పూర్తిగా రేపు పొద్దున వర్షాలు వచ్చినప్పుడు అవతల నుంచి యువతలకు వాటరు నిలబడకుండా ఉండేదానికి ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి. 3 నెలల లోపల అంటే బహుశా ఏప్రిల్ ఎండింగ్ లోపల 3 బాక్స్ కలవట్లు ట్రైన్ కూడా పూర్తవుతుందని ఈ రోజు నుంచి నెల్లూరు నగర ప్రజలకి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ తిరిగి ఓపెన్ అవడం జరిగిందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం.